అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మేడారంలో భక్తుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నిరీక్షణ తట్టుకోలేక మేడారంలోని తాత్కాలిక బస్టాండ్ లో భక్తులు ఆందోళనకు దిగారు. ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. అధికారుల తీరుపై ప్రయాణికులు ఫైర్ అవుతున్నారు. మేడారం నుంచి తిరిగి వెళ్లేందుకు బస్సులు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ఇప్పటికే బస్టాండ్ తడకలు ధ్వంసం చేశారు. రోడ్లపై ట్రాఫిక్ జామ్ ఇంకా కంట్రోల్లోకి రాలేదు. భక్తుల ఇబ్బందులపై అధికార యంత్రాంగం కన్నెత్తి చూడడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. మనుషులు అందాల తాగులేదు. మాకైతే ఏం చేయాలి పిల్లలను తీసుకొని చిన్న ప్రతి ఒక్కటి ఇబ్బంది వచ్చిన మనుషులం మేము. బస్ స్టాండ్ లో ఉన్నాయా? బస్ స్టాండ్ కాడికి వచ్చినా చూస్తున్నాయా? చూడు నల్లగొండ కూడా మాట్లాడేది గండం సీను. పిల్లలు చిన్న చిన్న పిల్లలతో ఉన్నారు. ఎందుకు ఇక్కడ మీరు ఇలా చెప్పదు ఎందుకు చెప్తానంటారు? మన అక్కడ మెంటల్ చెప్తే అయిపోతుంది కదా. ఇక్కడ చెప్పకండి పట్టుకొని ఇంతవరకు ఒక బస్సు ఉండదా? ఆడికి పోయి కౌంటర్ కార్ ఉండే అంటారు. కౌంటర్ లో మాకు తెలియదు అంటారు. పోలీసులు మా డ్యూటీ అయిపోయింది అంటారు. మీరు చూసుకుంటారే కదా. పిల్లలు మస్తు ఇబ్బంది పడుతున్నారు. బాత్రూమ్ కరెక్ట్ లేవు. శివ వరంగల్ శివ వరంగల్ మీరు ఎక్కడ ఉన్నా కూడా తప్పిపోయిన వ్యక్తుల శిబిరము ఆర్టీసీ బస్ దగ్గర రాగలరు. గొల్లన శివ మీరు ఎక్కడ ఉన్నా కూడా తప్పిపోయిన వ్యక్తుల శిబిరము ఆర్టీసీ బస్ దగ్గర రాగలరు. వాష్రూమ్ అంటారు. ఆడిపోతే మొత్తం జామ్ అయిపోయినాయి. వాష్రూమ్ లో టాయిలెట్ అంటారు. అక్కడ జామ్ అయిపోయినాయి. మొత్తం జామ్ అయిపోయినాయి. బాత్రూమ్స్ మస్తు ఇబ్బంది అవుతుంది. పిల్లలు లేడీస్ మారపల్లి రవి లక్ష్మి హుజరాబాద్ జమ్మికుంట. పోలీసులు మా తెలియదమ్మా. మేము డ్యూటీ దిగినాం అయిపోయింది అన్నట్టు. ఎవరిని అడగాలి? ఎవరిని అడగాలి? పిల్లలు అయితే నిన్న నిష్కారంగా పడైపోతాండ్రి. మనం పండుగలతో జరిగినాయి. బస్సు రావాలి. వరంగల్లో కూడా 1000 మంది ఉన్నాం. ఎట్లా పోవాలి? ఎట్లుండాలి? ఏంది నిద్ర లేక పిల్లలు మొత్తం ఘోరంగా ఇల్లు సైలెంట్ అయితే వణికినాం. మేడారంలో భక్తుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నిరీక్షణ తట్టుకోలేక మేడారంలోని తాత్కాలిక బస్టాండ్ లో భక్తులు ఆందోళనకు దిగారు. ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. అధికారుల తీరుపై ప్రయాణికులు ఫైర్ అవుతున్నారు. మేడారం నుంచి తిరిగి వెళ్లేందుకు బస్సులు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ఇప్పటికే బస్టాండ్ తడకలు ధ్వంసం చేశారు. రోడ్లపై ట్రాఫిక్ జామ్ ఇంకా కంట్రోల్లోకి రావడం లేదు. భక్తుల ఇబ్బందులపై అధికార యంత్రాంగం కన్నెత్తి చూడడం లేదన్న ఆరోపణలున్నాయి. అక్కడికి
పూర్తి అప్డేట్స్ మా వరంగల్ ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, భక్తులు తీవ్ర స్థాయిలో మేడారంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? అసలు బస్సుల కొరత ఏ మేరకు ఉంది? రోజు ఎన్ని బస్సులు నడుస్తున్నాయి? భక్తులు ఎంతసేపు బస్టాండ్లో వేచి ఉంటున్నారు? మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో మాత్రం అధికారులు అన్ని సిద్ధం చేసా ఒకవైపు చెప్తున్నా కూడా ఇక్కడ భక్తులు మాత్రం తీవ్ర నిరాశకు ఆగ్రహానికి గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వీరంతా కూడా అమ్మవార్లను దర్శించుకోవాలనే కాన్సెప్ట్ తోటి ఇక్కడ పబ్లిక్ అయితే వస్తున్నారు. దానికి అనుకూలంగా ఆర్టీసీ 4000 బస్సులను 50 రూట్లలో అయితే ఏర్పాటు చేసింది. కానీ దానికి భక్తుల రద్దీ ఎక్కువ ఉండడంతో కూడా దానికి అనుగుణంగా బస్సులు అయితే ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ ఇక్కడ స్థాయికి మించినటువంటి భక్తులు రావడం, అదే విధంగా బస్సులు ఆలస్యం నేపథ్యంలో కూడా భక్తులు అయితే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. నిన్న సాయంత్రం నుంచి కూడా గమనించవచ్చు, పూర్తిగా అక్కడ ఉన్నటువంటి 50 ఎకరాల్లో కూడా తాత్కాలిక బస్టాండ్ అయితే ఏర్పాటు చేసి ఆ యొక్క 50 ఎకరాలతో పాటు మిగతా సంబంధించిన రోడ్లన్నీ కూడా బ్లాక్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కువ బస్సు కూడా రాకపోవడం, క్యూ లైన్ లో వెయిట్ చేసినటువంటి భక్తులు ఎక్కడికక్కడ స్టక్ అయినట్టు నేపథ్యంలో పూర్తిగా ఆ రోడ్లన్నీ కూడా బ్లాక్ కావడం జరుగుతుంది. వచ్చేటువంటి వాహన ఏతుందో కూడా పబ్లిక్ భక్తులు కూడా తీవ్ర నిరాశకు గురి కావడం, ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ భక్తులకు అనుకూలంగా, అదేవిధంగా వారికి అనుగుణంగా అయితే కూడా బస్సులు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ భక్తుల రద్దీ ఉంటుంది కాబట్టి ముందస్తుగానే ఆర్టీసీకి సంబంధించిన అధికారులు అప్రమత్తం కావాల్సి ఉంటుంది. వివిధ రూట్ల నుంచి అయితే బస్సులు అయితే పంపించాల్సి ఉంటుంది. ఎందుకంటే దీనికి ప్రధానంగా 2 దారులు ఉంటాయి. ఒకటి పస్రా మీదుగా వెళ్లేటువంటి దారిలో మాత్రం ప్రైవేట్ వాహనాలను అయితే మళ్లించడం జరుగుతుంది. ఇటు ఆర్టీసీకి సంబంధించినటువంటి దారి మాత్రం ఓన్లీ ఇట పస్రా తాడవై మీదుగా మేడారానికి అయితే చేరుకోవచ్చు. దీనికి ప్రత్యేకంగా ఒక రోడ్డునే ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యం, అదేవిధంగా పోలీసులు కూడా ట్రాఫిక్ ను కంట్రోల్ చేయకపోవడంతో కూడా ఈ పరిస్థితికి వచ్చని చెప్పొచ్చు. ఈ క్రమంలో వారికి సంబంధించినటువంటి పోలీసులు ఉన్నటువంటి ట్రాఫిక్ నియంత్రణ చేయకపోవడంతో బస్సులు అయితే ఎక్కడికక్కడ స్టక్ కావడం జరిగింది. ట్రాఫిక్ భారీగా ఏర్పడింది. సుమారుగా నిన్న నైట్ 6:30 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కూడా ఎక్కడికక్కడ బస్సులు అయిపోయినాయి. సుమారు 14 కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడ స్టక్ అయినటువంటి నేపథ్యంలో బస్సులో ఉన్నటువంటి చిన్నపిల్లలు అయితే వృద్ధులు వీరంతా కూడా తీవ్ర ఇబ్బందులతో ఎదుర్కొన్నారంటే 14 కిలోమీటర్ల మేర ముందు కూడా సాగనటువంటి పరిస్థితి. ఈ క్రమంలో వారు ఒక్కొక్కరు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం, అదేవిధంగా ఆర్టీసీ సంబంధించిన అధికారులతో మాట్లాడిన కూడా చేయలేని పరిస్థితి. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆర్టీసీ సంబంధించిన ప్రయాణాలు ఒక ఎత్తు అయితే, మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి అమ్మవార్లను దర్శించుకోవడానికి మరొక ఎత్తుగా మారిందని చెప్పచ్చు. ఎందుకంటే వచ్చేటువంటి భక్తులు రాకపోవడం, వచ్చేటువంటి వాహనాలు కూడా దారి మళ్లించిన నేపథ్యంలో సుమారుగా భక్తులు అయితే 5 నుంచి 10 కిలోమీటర్ల దూరంలోనే వెహికల్స్ ఆఫ్ చేయడంతో అక్కడి నుంచి కూడా వీరు నడిచి రావడం జరుగుతుంది. వచ్చిన క్రమంలో అమ్మవార్లు క్యూ లైన్ లో వేచి ఉండడం పూర్తిగా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో భక్తులు ముందుకు వెళ్ళలేక అదేవిధంగా అక్కడే నిల్చున్న పరిస్థితి. సుమారుగా 2 నుంచి 3 గంటల పాటు కూడా క్యూ లైన్ లో వెయిట్ చేయడంతో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే అమ్మవారికి మొక్కులు చెల్లించే ప్రక్రియ ఉంటుంది. వారు నిలువెత్తు బంగారం, అదేవిధంగా వివిధ మొక్కులు ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా తమ భుజాలపై ఎత్తుకొని క్యూ లైన్ లో వెయిట్ చేయడంతో వారైతే తీవ్ర ఇబ్బంది ఎదుర్కోవడం, అదేవిధంగా కనీసం వాటర్ సప్లై లేకపోవడం, చిన్న పిల్లలు వృద్ధులు కూడా క్యూ లైన్ లో వస్తున్నటువంటి క్రమంలో వారిని ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేయాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ మాత్రం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం, చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ అంతా విఐపీల తాకిడి పెరిగింది. వారందరూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి లైన్ లో వారిని పంపించడం జరుగుతుంది. ఈ క్రమంలో సాధారణంగా ఉన్నటువంటి క్యూ లైన్ ఉన్నటువంటి భక్తులు మాత్రం ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి. ఈ క్రమంలో కొంతమంది ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఆ ప్రభుత్వం దర్శనం తర్వాత తిరుగు ప్రయాణానికి సరిపడా బస్సులు ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారు? ఇప్పుడు భక్తులు ట్రాఫిక్ జామ్ కూడా ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రత్యామ్నాయ మార్గాలు ఎప్పుడు ఏర్పాట్లు చేసే అవకాశాలు ఉన్నాయి? ప్రస్తుతానికి మాత్రం ఇప్పుడిప్పుడే కాస్త సద్వాని చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న నైట్ నుంచి కూడా ఈ రోజు ఉదయం తెల్లవారుజామున వరకు కూడా ఒక్క బస్సు కూడా ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి బయటకు వెళ్ళిన పరిస్థితి. వీరంతా క్యూ లైన్ లో ఉండడం,
అక్కడ ఉన్నటువంటి టికెట్స్ తీసుకున్న తర్వాత నేరుగా గ్రౌండ్ లోకి వెళ్ళిపోయిన పరిస్థితి. బస్సులు వెళ్ళేటువంటి ప్రాంగణంలోకి వెళ్ళిపోవడంతో అక్కడ బస్సుల వైపు ఉన్నటువంటి భక్తులు అందులో ఎక్కే ప్రయత్నాలు చేశారు. కాస్త తోపులాట కూడా జరిగినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మాత్రం ఆర్టీసీ సంబంధించిన అధికారులు ఇప్పుడిప్పుడే నెమ్మదిగా బస్సులు అయితే నడుపుతున్నారు. కానీ ఆ భక్తులకు సరిపడా బస్సులు అయితే లేవని చెప్పొచ్చు, స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే 4,000 బస్సులకు సుమారుగా 20 లక్షల మందిని భక్తులు తరలిస్తారని ఒకవైపు చెప్తున్నారు. అయినా కూడా ఇక్కడ భక్తుల రద్దీకి అనుకూలంగా మరికొన్ని బస్సులు సర్వీస్ ను కూడా నడిపించాల్సి ఉంటుంది. మరోవైపు ఇక్కడ నిన్న కొన్ని ఘటనలు కూడా చూసుకోవచ్చు. ఏదో కూడా మైబాద్ సంబంధించినటువంటి బస్సు కూడా ఆ నల్లబెల్లి ప్రాంతంలో ఒక చెట్టునైతే ఢీ కొట్టింది. అందులో సుమారుగా 56 మంది ప్రయాణికులు ఉన్నారు. కానీ అక్కడ ఎలాంటి ప్రాణాపాయం తప్పడంతో కూడా కాస్త ఏతకుండా ఘోర ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. అక్కడ ఉన్నటువంటి డ్రైవర్ అప్రమత్తంగా లేకపోవడం, ఆర్టీసీ సంబంధించిన మేడారం స్పెషల్ బస్సు చెట్టును ఢీ కొట్టతో కూడా వారంతా కూడా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. అక్కడ ఉన్నటువంటి వారిని ఆర్టీసీ సంబంధించిన వారిపై కూడా సిబ్బందిపై కూడా వారితో ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ మల్లంపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి బ్రిడ్జి ప్రాంతంలో కూడా ఆర్టీసీ బస్సు కాస్త అదుపు తప్పింది. అయినా కూడా ఆ భక్తులు ఉన్నటువంటి బస్సు అదుపు తప్పడంతో కాస్త కంట్రోల్ చేసే పరిస్థితి. మరోవైపు ఇక్కడ తాడ్వాయి ఈ ప్రాంత పరిసర ప్రాంతాల్లో మాత్రం ఇంకా 1 వే రూట్ ఉన్నా కూడా అక్కడ ట్రాఫిక్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఇంకా ఏదో స్లోగా ట్రాఫిక్ అయితే వెళ్తుంది. ప్రస్తుతానికి అయితే బస్సుల రద్దీ మాత్రం ఇంకా క్యూ లైన్ లో వెయిట్ చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ భక్తులు ఇక్కడ విఐపీల తాకిడి ఉన్న నేపథ్యంలో వారికైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.